Hi guys, welcome back to the channel. ఇది 5th యూనిట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. ఇక్కడ మెయిన్గా ఓన్లీ ఫంక్షన్స్ ఫైల్ హ్యాండ్లింగ్ మీద ఉంటుంది. ఫంక్షన్స్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వీటి మీద ఈ యూనిట్ ఉంటుంది. ఇది కూడా ఈజీ యూనిట్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్లో డిక్లరేషన్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం, దాన్ని ఎలా యూజ్ చేస్తాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వీటి మీదే ఈ ఓవరాల్ యూనిట్ ఉంటుంది అన్నమాట. ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేది ఒక సెట్ ఆఫ్ ఈవెంట్ అనుకోవచ్చు. అంటే కొన్ని వాల్యూస్, కొన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ జరగటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది పెట్టాం. ఆ ప్లాట్ఫామ్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఒకదాన్ని కాల్ చేస్తే ఆ ప్లాట్ఫామ్లో జరిగే థింగ్స్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఈవెన్ మనం మామూలుగా జనరల్గా ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఈవెంట్. ఆ ఈవెంట్లో చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఫంక్షన్ అంటాం. అలాగే ఇక్కడ కూడా సెట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, సెట్ ఆఫ్ వేరియబుల్స్, సెట్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అదంతా ఒక మాడ్యూల్లో జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ మనం కాల్ చేసాం అనుకోండి, ఆ మాడ్యూల్లో ఉన్నాయని వస్తాయి అన్నమాట. ఇది మాడ్యులర్ డిజైన్. ఫంక్షన్ అలో యూ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాల్ అండ్ మోర్ మేనేజబుల్ పీసెస్, ప్రమోటింగ్ మాడ్యులర్ అండ్ ఆర్గనైజ్డ్ కోడ్. సో ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనుకోండి, ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం, దాంట్లోనే ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నా, దానికి ఒక ఫంక్షన్ ఇస్తా, ఇంట్ ఎడిషన్ అని చెప్పేసి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నా, దానికి ఒక ఫంక్షన్ ఇస్తా. మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా, దానికి ఒక ఫంక్షన్. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నిటిని తీసుకొని వాటిలన్నిటిని కంబైన్ చేసేసి ఒక సర్టెన్ ఫంక్షన్లో కాల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, కాంప్లెక్సిటీ తగ్గుతుంది. అంటే ఎడిషన్ చేసే కేటగిరీ ఉన్నాయన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎడిషన్ అంటే జస్ట్ ఒక 2 వేరియబుల్స్ అన్నట్ల. ఆ ఎడిషన్లో నువ్వు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి చేస్తున్నావు. అది ఎడిషన్ సెక్టార్కి ఉంటుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సెక్టార్కి ఒకటి ఉంటుంది, డివిజన్ సెక్టార్కి ఒకటి ఉంటుంది. అలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎటువంటి గజిబిజి ఉండదు. ఎందుకంటే ఇది ఎడిషన్ యొక్క ఫంక్షన్, ఇక్కడ ఎడిషన్స్ జరుగుతాయి, ఇది సబ్ట్రాక్షన్ యొక్క ఫంక్షన్, ఇక్కడ సబ్ట్రాక్షన్స్ జరుగుతాయి అన్న క్లారిఫికేషన్ ఉంటుంది. మనకు కోడ్ రన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, కోడ్ రీయూజ్. ఇలా ఫంక్షన్స్ చేసుకున్నాం అనుకోండి, రీయూజ్ ఆఫ్ ద కోడ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫంక్షన్ అనేది ఎడిషన్ ఉంది. మళ్ళీ వెళ్ళి మనం కొత్తగా ఎడిషన్ క్రియేట్ చేయకోకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎడిషన్లోనే దీన్ని యాడ్ చేసాం అనుకోండి, ఆ ఫంక్షన్ ఆల్రెడీ ఎడిషన్కి క్రియేట్ అయి ఉంది, ఈ ఎడిషన్ అక్కడ జరిగిపోతుంది. దాన్నే కోడ్ రీయూజ్ అంటాం. అబ్స్ట్రాక్షన్. ఫంక్షన్ హైడ్ ద అండర్లయింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, అలౌయింగ్ యూ టు వర్క్ హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్ అండ్ ఫోకస్ ఆన్ ద ఓవరాల్ ఫంక్షనాలిటీ. సో కొన్ని అండర్లయింగ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, అంటే డీటెయిల్స్ అనేవి కొన్ని హైడ్ అయ్యి ఉంటాయి ఫంక్షన్స్ వల్ల. అంటే మనం ఇన్డెప్త్గా పోయి చూడక్కర్లా, ఫంక్షన్ ఏంటి, ఆ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి, దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఆ చేసే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్. Declaration. The function declares specifies the function name, return type and parameters without providing the actual implementation. సో ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి, దానికి ఒక రిటర్న్ టైప్ ఉండాలి, అండ్ కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఎలా డిక్లేర్ చేస్తాం? ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంట్ అనేది ఒక రిటర్న్ టైప్, వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్. సో ఈ రెండింటిని తీసుకుంటాం, వాటిని రిటర్న్ టైప్స్ అంటారు. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ నేను ఎడిషన్ అని ఇస్తున్నాను, ఎడిషన్ అది ఫంక్షన్ నేమ్. దాని తర్వాత ఏదైతే మనం ఫంక్షన్కి ఎప్పుడైనా మనం పెరాన్సిస్ బ్రాకెట్స్ అనేవి పెడతాం, ఆ పెరాన్సిస్ బ్రాకెట్స్ ఉన్న వాటిని ఫంక్షన్ అంటారు. ఆ పెరాన్సిస్ బ్రాకెట్ లోపల ఏదైతే వాల్యూస్ డిక్లేర్ చేస్తామో ఒక డేటా టైప్తో, వాటినే పారామీటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ బ్రాకెట్లో ఇంట్ ఏ ఇంట్ బి అన్నా. సో ఏ అండ్ బి ఆర్ ద పారామీటర్స్. దీన్నే పారామీటర్స్ అనమాట వితౌట్ ప్రొవైడింగ్ ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. సో అలా ప్రొవైడ్ చేసి డిక్లేర్ చేసేస్తాం. అంటే ఇంకా అక్కడ ఏం చేయాలి, ఆ లాజిక్ ఏంటనేది మనం అక్కడ యూజ్ చేయం, జస్ట్ డిక్లేర్ చేస్తాం. దాని తర్వాత డెఫినేషన్. ద ఫంక్షన్ డిఫైన్స్ ఇంక్లూడ్ ద ఫంక్షన్స్ బాడీ వేర్ ద యాక్చువల్ లాజిక్ అండ్ ఆపరేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. సో ఫంక్షన్కి ఒక బాడీ ఉండాలి. దాన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే, మనం సి లాంగ్వేజ్లో అయితే ప్రోగ్రామ్ అంతా చేసిన తర్వాత దాన్ని సపరేట్గా కింద మన మెయిన్ ఫంక్షన్ కింద మళ్ళీ ఈ ప్రోగ్రామ్ యొక్క బాడీని రాస్తాం, ద ఫంక్షన్ బాడీని రాస్తాం అనమాట. Syntax. The syntax for declaring and defining function allows a specific structure, ensuring
ఎన్ష్యూరింగ్ కన్సిస్టెన్సీ అండ్ క్లారిటీ ఇన్ ద కోడ్. సో మనకేంటి, డిక్లరేషన్ ఒక చోట చేస్తున్నాం, దాన్ని డిఫైన్ చేసేది ఒక చోట చేస్తున్నాం, దానికి ఒక క్లారిటీ ఉంటుంది మనం చేసిన దానికి. సో అందుకనే ఒక ప్రాసెస్లో ఒక స్ట్రక్చర్లో దీన్ని డిజైన్ చేశారు. ఈవెన్ దీని కోడ్ కూడా నేను పెడతాను. నెక్స్ట్, ఫంక్షన్ కాల్ రిటర్న్ టైప్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. కాలింగ్ ఏ ఫంక్షన్. The execute of a function, you need to call it by name and pass any required arguments. సో నువ్వు ఆల్రెడీ పారామీటర్స్ ఇచ్చావు, ఆ పారామీటర్స్కి ఏం కావాలి, ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్ అనేవి ఇవ్వాలి, ఇస్తేనే దానికి తగ్గట్టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన పారామీటర్స్ ఇంటి ఏ కామా బి, రిటర్న్ ఏ ప్లస్ బి అన్నా, మరి దానికి వాల్యూస్ ఇవ్వాలి కదా, ఏ బి ఏంటి అనేది దానికి తెలియదు కదా. అందుకని వాల్యూస్ ఏమి ఇచ్చాను, 10 15 అన్నా. మనం ఇక్కడ ఏమన్నాం, రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాం, అప్పుడు 10 + 15 ఎంత, 25. అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎయిదర్ నేమ్తో అయినా ఫంక్షన్ కాల్ చేయాలి, లేదంటే పాస్ అయిన ఆర్గ్యుమెంట్స్తో అయినా చేయాలన్నమాట. నెక్స్ట్, రిటర్న్ టైప్స్. ఫంక్షన్ కెన్ ఐదర్ రిటర్న్ ఏ వాల్యూ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫైడ్ రిటర్న్ టైప్. ద అలోస్ ఫర్ ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్ ఫంక్షన్ డిజైన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, రిటర్న్ టైప్స్ 2 ఉంటాయి. ఇంట్, వాయిడ్. వాయిడ్ ఏంటంటే మనం ఏం రిటర్న్ చేయం దాని ద్వారా. ఇంట్ ద్వారా అయితే రిటర్న్ చేస్తాం, ఇందాక చెప్పాను కదా, రిటర్న్ ఏ ప్లస్ బి అని చెప్పి, అలా రిటర్న్ చేస్తాం అనమాట. అదేంటంటే దాని స్పెసిఫికేషన్ ఉంటుంది, ఈ ప్రోగ్రామ్కి రిటర్న్ టైప్ కావాలా వద్దా అనే దాన్ని బట్టి మనం రిటర్న్ టైప్ అనేది ఇవ్వాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ పాసింగ్. ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్ టు ఫంక్షన్ టు ప్రొవైడ్ ద నెసరీ ఇన్పుట్ డేటా ఫర్ ద ఫంక్షన్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఆపరేషన్. సో ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలంటే దాని నెసిటీ బట్టి, ఆ ఆపరేషన్, ఆ ప్రోగ్రాంలో జరిగే ఆపరేషన్ బట్టి మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలన్నమాట. నెక్స్ట్, మాడిఫైయింగ్ పారామీటర్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్ యూజింగ్ పాయింటర్స్. సో మనం పాయింటర్స్ని కూడా ఈ పారామీటర్స్లో డిక్లేర్ చేయొచ్చు. పాయింటర్స్ allow function to directly access the modify and memory locations of variable passed as an arguments. సో ఏదైతే లోపల ఉన్నాయో వాటిని ఏమైనా చేంజ్ చేసుకోవాలి, వాటి అడ్రసెస్ చేంజ్ చేసుకోవాలంటే మనం పాయింటర్స్ని యూజ్ చేస్తాం. కాల్ బై రెఫరెన్స్. కాల్ బై రెఫరెన్స్ అంటే ఏం లేదు, పాయింటర్తో డిక్లేర్ చేస్తాం కదా, దాని రెఫరెన్స్ ద్వారా మెయిన్ వేరియబుల్ని కాల్ చేయటం. బై పాసింగ్ పాయింటర్స్ టు వేరియబుల్, function can change the original values, enabling more flexible and powerful function behavior. Next, efficient handling. Modifying parameters through pointers can be more efficient than returning values, especially for large data structures. ఎప్పుడైతే మనం పాయింటర్స్ యూజ్ చేస్తున్నామో లార్జ్ డేటా స్ట్రక్చర్స్లో కూడా మనకి అడ్రస్సింగ్ అనేది తేడా పడకుండా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, అరేస్ యాజ్ ఫంక్షన్ పారామీటర్స్. ఈవెన్ మనం అరేస్ని కూడా ఫంక్షన్ల యొక్క పారామీటర్స్లో వాడవచ్చు, ఎలా అనేది చూద్దాం. When an array is passed as a function parameter, it decays into a pointer, allowing the function to access manipulate the array elements. అంటే మనం అరేలో డిక్లేర్ చేసాం, ఒక సర్టెన్ వాల్యూస్ని డిక్లేర్ చేసాం, అదేం చేస్తుందంటే ఫంక్షన్ మ్యానిపులేట్ చేయొచ్చు ఆ అరే ఎలిమెంట్స్ని దానికి తగ్గట్టుగా. పాసింగ్ అరే సైజ్ టు వర్క్ విత్ అన్ అరే. అంటే నేను అక్కడ పారామీటర్ పాస్ చేసినప్పుడు వాల్యూ ఇవ్వాలి, నేను కింద ఇచ్చుకుంటా వాల్యూ. అదేంటంటే మళ్ళీ ప్రోగ్రామ్ని రీఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టుగా సైజ్ పెంచుకోవచ్చు అనమాట. ఎడిషనల్ పారామీటర్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్. డైనమిక్ మెమరీ. ఫంక్షన్ కెన్ ఆల్సో డైనమికలీ అలొకేట్ అండ్ మేనేజ్ మెమరీ ఫర్ అరేస్, ప్రొవైడింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ హ్యాండ్లింగ్ వేరియబుల్ సైజ్ డేటా. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది బికాజ్ వీఆర్ యూజింగ్ అరేస్. అరేస్ యూజ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా డైనమిక్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. దానివల్ల వేరియబుల్ సైజ్ అనేది తగ్గుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. అసలు లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ బ్లాక్ హ్యావింగ్ ఏ లిమిటెడ్ స్కోప్ లైఫ్ టైమ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ విత్ ద డిఫైన్డ్ కాంటెక్స్ట్. అంటే ఏం లేదు, లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ఫంక్షన్ ఇచ్చాం, ఆ ఫంక్షన్లో వేరియబుల్స్ ఏదైనా డిక్లేర్ చేసాం అనుకోండి, అది అక్కడ వరకే వాడుకుంటున్నాం అనుకోండి, దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. మనకు నార్మల్ లాంగ్వేజ్లో తెలిసిందే లోకల్ అంటే ఏంటి, అక్కడ వరకే ఉంటుంది అని. సో ఆ లోపల వరకే దాని పని, ఆ వేరియబుల్స్ అనేవి లోపల వరకే ఉంటాయి. నెక్స్ట్, గ్లోబల్ వేరియబుల్స్. వేరియబుల్స్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ అండ్ హ్యావ్ ఎ గ్లోబల్ స్కోప్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ బట్ షుడ్ బి యూజ్డ్ విత్ ద కాషన్. సో దీనికి కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్ అనేది బయట డిక్లేర్ చేస్తాం ఫంక్షన్ బయట, కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. అది ఫంక్షన్లో అయినా వాడుకోవచ్చు, ఫంక్షన్ బయట అయినా వాడుకోవచ్చు, అది ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్, స్టాటిక్ వేరియబుల్స్. Static variables maintain their value between function calls, allowing for persistent state within a program's execution. స్టాటిక్ వేరియబుల్ అనేది వాల్యూని మెయింటైన్ చేస్తాయి. అంటే సమ్ టైమ్స్ మనకేమవుతుందంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి. మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ వాల్యూ ఒకటి, మనకు వచ్చిన అవుట్పుట్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే డేటా మ్యానిపులేట్ అవుతుంది, అది డ్యూ టు సమ్ రీజన్స్.
అలా మ్యానిపులేట్ అవ్వకుండా ఇంకా స్టాటిక్గా అదే వేరియబుల్ వాల్యూ అలాగే ఉండాలి, అది ఎక్కడ తీసినా కానీ అలాగే ఉండాలి. అలాంటప్పుడు మనం ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది వాడతాం. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్. మనకి సిలో అంతగా టచ్ చేయలేదు, మనకు ఓన్లీ ఫైల్ ఓపెన్ ఎలా చేయాలి, ఫైల్ రీడ్ ఎలా చేయాలి, ఫైల్ని యాక్సెస్ ఏదైనా ఎడిట్ ఏమైనా ఎలా చేయాలి, ఫైల్స్లో ఏమైనా ఎర్రర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవే ఉన్నాయి మనకి. ఫైల్ స్ట్రీమ్స్. ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ విత్ ఫైల్ స్ట్రీమ్స్ విచ్ ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ వే టు ఇంటరాక్ట్ విత్ ఫైల్స్. అంటే మనం జస్ట్ ఇంటరాక్ట్ చేసుకోవడానికే యూస్ చేస్తాం. ఫైల్ ఆపరేషన్స్. కామన్ ఫైల్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ఓపెన్ చేయగలుగుతాం, రీడ్ చేయగలుగుతాం, రైటింగ్ నథింగ్ బట్ ఎడిట్ చేయగలుగుతాం, క్లోజ్ చేయగలుగుతాం. ఇవి మనం ఫైల్ ఆపరేషన్స్ చేసుకుంటాం సిలో, ఇది మనకి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ప్రాపర్లీ హ్యాండ్లింగ్ ఫైల్ రిలేటెడ్ ఎర్రర్స్ సచ్ as failed for opening file opening or unexpected EOFs is crucial for బిల్డింగ్ రోబస్ట్ అండ్ రిలయబుల్ ప్రోగ్రామ్స్. సో ఏదన్నా ఫైల్ ఓపెన్ అవ్వకపోవడం కానీ, అంటే నార్మల్గా ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఈవెన్ కోడ్ టైప్లో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు సి యూస్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవడం, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ EOFs వచ్చినా కానీ యూస్ చేయడం, ఎలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనం సి లాంగ్వేజ్ ద్వారా ఫైల్ అనేది హ్యాండిల్ చేసుకుంటాం. ఫైల్ ఆపరేషన్స్. మెయిన్గా ఉండే ఫైల్ ఆపరేషన్స్ ఓపెన్, దాని తర్వాత రీడ్, రైట్, క్లోజ్. రీడ్లో ఓపెన్లో ఏంటంటే మనం ఏదైనా చేసుకోవచ్చు, రీడ్, రైట్, అపెండ్ చేసుకోవచ్చు. అపెండ్ అంటే యాడ్ చేయటం. రీడ్ ఓన్లీ ఓపెన్ అయ్యిద్ది, దాన్ని రీడ్ చేసుకోగలుగుతాం. రైట్ దాంట్లో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అది యాడ్ చేయగలుగుతాం. క్లోజ్ చేసుకోవటం. ఫైల్ పొజిషన్ ఇండికేటర్స్ అండ్ ఎర్రర్స్. పొజిషన్ ఇండికేటర్. ఫైల్ పొజిషన్ ఇండికేటర్ ట్రాక్ ద కరెంట్ పొజిషన్ విత్ ఇన్ ఎ ఫైల్, allowing you to navigate and manipulate the data. అంటే మనకి ఫైల్ పొజిషన్ ఎక్కడుంది, దాని కరెంట్ పొజిషన్ ఎక్కడుంది, అలాగే దాన్ని నావిగేట్ చేయగలుగుతాం, దానిలో ఉన్న డేటా మ్యానిపులేట్ చేయగలుగుతాం. సీక్ అండ్ టెల్. ద సీక్ అండ్ టెల్ ఫంక్షన్స్ ఎనేబుల్స్ యూ టు మూవ్ ద ఫైల్ పొజిషన్ పాయింటర్ అండ్ రీట్రైవ్ ద కరెంట్ పొజిషన్ రెస్పెక్ట్ఫుల్. సీక్ అండ్ టెల్ అంటే ఫస్ట్ సీక్ చేస్తాం, అది ఎక్కడుంది ఫైల్ అనేది, దాని పొజిషన్ ఎక్కడుంది అనేది ఫైండ్ చేస్తాం. దాని తర్వాత దాన్ని పొజిషన్ని రిట్రైవ్ చేసుకుంటాం, పలానా పొజిషన్లో ఉందని, అది మనం డిస్ప్లే చేస్తాం, ఇది ఇక్కడ పలానా ఏరియాలో ఉంది ఈ ఫైల్ అనేది. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఆల్రెడీ ఇందాకలే మనం డిస్కస్ చేసాం. రోబస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎసెన్షియల్ వెన్ వర్కింగ్ విత్ ఫైల్స్ అలౌయింగ్ టు డిటెక్ట్ లైక్ ఎండ్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఫైల్ యాక్సెస్ ఎర్రర్స్. ఏదైనా యాక్సెస్ ఎర్రర్స్ ఉన్నా, కొన్నిసార్లు మనం ఏదైనా లాక్స్ పెట్టినా కానీ ఆ లాక్స్ ఓపెన్ చేయడానికి కూడా మనం కోడ్ వాడతాం. కొన్ని ఫైల్స్కి లాకులు పడిపోయి ఉంటాయి, అది మనం చేసో లేకపోతే ఆటోమేటిక్ మనం తెలియక చేసో ఆ లాక్స్ పడి ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి మనకి కోడింగ్ అనేది యూస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 5th యూనిట్, ఫైనల్ యూనిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. సో దీంట్లో ఏంటంటే మనకి ఫైల్స్ గురించి ఎక్కువగా వస్తుంది, అండ్ ఆల్సో మనకి ఫంక్షన్స్ గురించి వస్తుంది. ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, మ్యాక్సిమం ఇవే క్వశ్చన్ ఉంటుంది. ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనకి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ కూడా వస్తుంది, వాయిడ్ మెయిన్ వస్తుంది, అలాగే CLR SCR వస్తుంది, గెట్ CH వస్తుంది. ఏదైతే పెరాన్సిస్ బ్రాకెట్స్తో ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం ఓన్గా క్రియేట్ చేసే వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. వాటి గురించి వస్తుంది, వాటి డిక్లరేషన్, వాటి మీద ఒక ప్రోగ్రామ్. ఫైల్ గురించి కూడా చూసారు కదా, మెయిన్గా మనకు 4 ప్రాసెస్ ఉన్నాయి. ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, ఎడిట్ చేయటం, రీడ్ చేయటం, వీటి గురించే వస్తుంది. దాని మీద ఏదైనా కోడ్ రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.